హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఫెస్టివల్స్ దగ్గరకొచ్చేస్తున్నాయి కదా అండి. అందరూ ఇంక ఇదే పని మీద మనం షాపింగ్ చేస్తూ చక్కగా బ్లౌజెస్ అవన్నీ మంచిగా స్టిచ్ చేయిస్తూ అంతా మంచి మంచి హడావిడిగా ఉంటాం షెడ్యూల్ చేసుకునే దానిలో. సో, ఇంకా అందుకని మీకు మంచి కలెక్షన్స్ తీసుకొచ్చేస్తున్నా అండి రోజు కూడాను. చాలా బాగుంటున్నాయి అని చెప్పి మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు అందరూ కూడాను. నాకైతే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే మీతో కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటున్నాను. సో, ఇంకా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నో రిటర్న్, నో ఎక్స్‌చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండి. చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. సో, ఇంకొకటి నా పర్సనల్ ఛానల్ కూడా ఉంటుంది. శ్రావణ్య వ్లాగ్స్, అది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా అండి. అది కూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ధృతి కలెక్షన్స్ కూడా. దాని లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేసేసేయండి. సో, ఇంకా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. సో, దీని సంగతి ఏంటంటే ఒక లైక్ చేసేసేయండి వీడియో చూస్తుంటారు కాబట్టి. ఇదొచ్చేసరికి మంచి క్రష్డ్ ఆర్గన్జా అనమాట. టిష్యూ ఆర్గన్జా, క్రష్డ్ ఆర్గన్జా ఫస్ట్ స్టార్టింగ్‌లో చాలా క్రేజ్‌గా తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. దాని మీద ఇట్లా మనకి పెన్నుతో డిజైన్ గీస్తే ఎట్లా ఉంటుందో అలా వచ్చేసిందండి. ఎంత బాగుందో చూసారా? దీనికి ఒక స్పెషల్ ఉందండి, చెప్తాను మీకు. ఇది శారీ మొత్తం అంతా హ్యాండ్ వర్క్ అనమాట. చాలా చాలా బాగుంది. సో, ఇది ఎంత పళ్ళు ఎంత ఇలాగే వస్తుంది. బడ్జెట్ రేంజ్లో ఉందన్నమాట. సో, చూపిస్తాను. మొత్తం వేసుకుంటే లుక్ వైజ్ అయితే ఇలా ఉంది. మొత్తం అవుట్లుక్ చూడండి, కింద వరకు మీకు ఎలా ఉంది అనిపిస్తుంది, తెలిసిపోతుంది. కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బట్ మేనేజబుల్. ఎక్కడ నిల్చోట్ల శారీ. ఆర్గన్జా కదా నిల్చుంటుందేమో అనుకుంటారేమో. మీరు ఎలా కడితే అలా చక్కగా హాయిగా ఇలా నిల్చొని ఉంటుంది అనమాట. ఇట్లా నిలబడదు శారీ అయితే. చక్కగా ఉంది, ఫ్లెక్సిబుల్గా. బాడీ ఫీల్ అది చాలా బాగుంది. అందులో కలర్ వచ్చేసరికి ఇదొక కలర్, మంచి సీ గ్రీన్ కలర్, బాగుంది. బడ్జెట్ రేంజ్ అండి, చాలా చక్కగా ఉంది. భలే తేలిగ్గా ఉందండి. నాకు తెలిసి ఒక 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ ఉంటుందేమో అంతే. చాలా బాగుంది. ఇది డిజైన్ వచ్చేసరికి ఇట్లా అనమాట. ఎలిఫెంట్ డిజైన్ పెన్సిల్తో గీస్తున్నట్టు వచ్చింది. నా శారీకి ఒక స్పెషల్ అని చెప్పాను చూడండి. ఇది ఉల్టా వచ్చేసింది డిజైన్. మీరు గమనించారో లేదో, ఎలిఫెంట్ రివర్స్లో ఉంది ఇట్లా. ఇది ప్రాపర్ డిజైన్ అనమాట. నేను వేసుకున్నది అట్లా వచ్చింది, మిగిలినవన్నీ ఏమీ అలా లేదు. బట్ వేస్తే అసలు చాలా బాగుంది. ఇలా వస్తుంది మనకి. రెండు వైపులు ఇట్లా కాంతా స్టిచ్ తోటి హైలైట్ చేశారు. కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది. ఇది పళ్ళు. నేను వేసుకుంది ఇట్లా ఉల్టా వచ్చేసిందండి. లేదు అంటే ఇటు వస్తుంది. ఇట్లా రివర్స్ చేస్తే పళ్ళు ఇటు వస్తుంది కదా, ఇంకా ఇలాగే వేసుకోవాల్సి వచ్చింది. సో, ఇది పళ్ళు. ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. నేను వేసుకున్న దానికి కూడా ఇలాగే పింక్ కలర్ డాట్స్ వచ్చి బ్లౌజ్ వచ్చింది. దానికి స్లీవ్స్కి ఇట్లా వర్క్ వస్తుంది. ఇది 2750లో ఉంది. 2750కి అసలు చాలా చాలా బాగుందండి శారీ. అండ్ కలర్ డిజైన్, నాకు డిజైన్ చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగుందో. చక్కగా మనం పెన్నుతో ఇట్లా మండల ఆర్ట్ ఎలా వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్. అసలు ఎంత బాగుంది ఈ కలర్ కూడాను. సో, ఇంకా అన్నీ ఒకటే అనమాట. ఇలాగే వస్తుంది. బ్లౌజ్ కూడా చూపించాను కదా, చిన్న చిన్ని బాల్స్ ఇలా వచ్చాయి కదా, రౌండ్ చిన్ని బుటీ బ్లౌజ్. ఇది శారీ అయితే అన్నీ ఇంకా పైకే వచ్చాయన్నమాట. బాగానే వచ్చాయి. సో, ఇది శారీ 2750. ఇంకొకటి వచ్చేసరికి ఇది మంచి పింక్ కలర్ చూపిస్తాను మీకు. ఇలా మధ్యలో కూడా హ్యాండ్తో కాంతా స్టిచ్ కూడా వచ్చింది అనమాట, హ్యాండ్ వర్క్. సో, ఎంత బాగుందో చూడండి డిజైన్. అది కూడా కలర్, అది కూడాను మంచి ఫ్యాన్సీ శారీ అనమాట. టీనేజ్ వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది. చిన్న చిన్న అకేషన్స్కి చక్కగా బాగుంది. జర్నీస్కి వాటికి కూడా తేలిగ్గా ఉంటుందండి. నలిగిపోతుంది అలాంటి ఫీల్ ఉండదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ లైట్ క్రష్ ఎఫెక్ట్ ఉంటుంది. క్రష్ టిష్యూ కదా, టిష్యూ ఆర్గన్జా, కొంచెం టిష్యూ మిక్స్ అయినట్టు వస్తుంది, షిమ్మరీ టైపు అట్లా అనమాట. కొంచెం క్రష్డ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆర్గన్జా టైపు. చాలా ఫ్లెక్సిబుల్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సో, ఇంకొకటి లేటెస్ట్ అనమాట. అన్నీ కూడాను న్యూ వెరైటీ అనమాట. అంతా మనకి ఫెస్టివల్ కలెక్షన్. సో, ఇది మంచి గ్రే కలర్ అండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ హ్యాండ్ వర్క్ అసలు తోటి హైలైట్ చేశారు. చాలా బాగుంది. 2750 మనందరి ఫేవరెట్ కలర్. సో, ఇదొక కలర్ 2750. ఎంత బాగుందో చూడండి కలర్. అది కూడా డిజైన్ అసలు భలే నచ్చేసిందండి నాకు, ఎలిఫెంట్ డిజైన్.
2750. ఇంకొకటి వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్లోనే క్రషెడ్ టిష్యూలోనే ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట. మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇది ఇంకొంచెం ప్రీమియం. వెయిట్ సెకండ్. ఇది కూడా క్రషెడ్ టిష్యూ అనమాట. సో ఇలా వస్తుంది డిజైన్. ఇది కింద పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది. పైన అంతా మనకి ఇట్లాగా డిజిటల్ ప్రింట్ అనమాట. ప్యారెట్స్ డిజైన్ కొమ్మ మీద పక్షుల నుంచి ఉన్నట్టు ఎలా ఉందో చూడండి, బాగుంది. ఇక్కడంతా మనకి హ్యాండ్ వర్క్ స్కేలప్ చేసి మొత్తం అంతా కడ్దానా వర్క్ అండ్ ఇట్లా పూసలతోటి వర్క్ చేశారనమాట. హైలైట్ చేశారు డిజిటల్ దాని మీద. పెయింట్ వేసినట్టు డిజిటల్ వేసి డిజిటల్ డిజైన్ వచ్చి దాన్ని అవుట్లైన్ తోటి హైలైట్ చేశారనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్గా ఉంది. చాలా చాలా డిఫరెంట్ ఉంది. లైట్ డార్క్ షేడ్స్ తోటి వచ్చింది. క్రష్డ్ టిష్యూ ఆర్గన్జా ఇది కూడాను. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ పెయింట్ వేసినట్టు బ్లౌజ్ వచ్చి దాన్ని హైలైట్ చేశారనమాట. బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 3300. సో శారీ లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట. కింద వచ్చేసరికి ఇది ఇలా వస్తుందండి. అవునమ్మా, ఒక్క నిమిషం. సరే. సో ఇది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. పళ్ళు చూపించాను కదా మీకు. పళ్ళు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. పళ్ళు అది కూడాను బాగుంది. బ్లౌజ్ కూడా చూపించాను కదా. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి స్లీవ్స్ వస్తుంది. స్లీవ్స్కి బార్డర్ వస్తుంది అనమాట. ఇది డార్క్ కలర్. 3300 అంతే కదా చెప్పాను. 3300. క్రష్డ్ టిష్యూ ఆర్గన్జా. ఇంకా ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ అనమాట. సేమ్ అంతా ఒకటే అండి. ఇది పళ్ళు అండ్ శారీ అంతా చూపించాను కదా. ప్యారెట్స్ డిజైన్ ఫస్ట్ చూపించినట్టే వచ్చింది. ప్యారెట్స్ డిజైన్ అండ్ ఇట్లా బార్డర్ వచ్చేసరికి మనకి ఇది బార్డర్. చాలా బాగుంది శారీ అయితే. నేను ఇంకా అది ఓపెన్ చేసి చూపించట్లేదు మీకు. ఇలానే వస్తుంది. చూపిస్తాను ఉండండి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు. సో ఇది ఈ గ్రీన్ అనమాట. డార్క్ అండ్ లైట్ షేడ్స్ తోటి వచ్చింది. లైట్ అండ్ డార్క్ షేడ్స్ వర్క్ చేశారు అనమాట. దీనికి కూడా మొత్తం అంతా హ్యాండ్ వర్క్ తోటి హైలైట్ చేశారు. చాలా చాలా బాగుంది. క్రష్డ్ టిష్యూ ఆర్గన్జా. చాలా మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది. బ్లౌజ్ ఇది పళ్ళు. ఇది పెయింట్ వేసి దాని మీద హైలైట్ చేశారు అండి. ఇట్లా స్కేలప్ వస్తుంది. మొత్తం కడ్దానా స్కేలప్, రెండు వైపులా స్కేలప్ వస్తుంది అనమాట. 3300. బ్లౌజ్ చెప్పాను కదా మీకు, హ్యాండ్ వర్క్ తోటి వస్తుంది. ఇది కూడా చూపిస్తాను. ఇది బ్లౌజ్. స్లీవ్స్కి ఇట్లా వర్క్ వస్తుంది డార్క్ గ్రీన్ తోటి. 3300. ఈ డిజైన్ చాలా బాగుందండి, చక్కగా ఉంది. ఇంకొకటి వచ్చేసరికి దాంట్లోనే సేమ్ ఇంకొక కలర్ అనమాట. బ్లూ షేడ్. సో ఇది బర్డ్స్ డిజైన్ తోటి హైలైట్ చేశారు. బాగుంది ఈ కలర్ కూడాను. అంత సేమ్ అంతా ఒకటే వచ్చిందండి. బాగుంది. 3300. ఇంక సేమ్ కదా అని నేను ఓపెన్ చేయట్లేదు. ఇంకొకటి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి టసర్ జార్జెట్ శారీస్ అనమాట. మంచిగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా అండి ఇప్పుడు బాగాను. చాలా చాలా బాగుంది టసర్ జార్జెట్ శారీ ఇది. సో ఇట్లా వస్తుంది శారీ అంతా. ఆల్ ఓవర్ వచ్చేసింది క్రీపర్ స్టైల్. అసలు ఎంత బాగుందో. మంచి ఆరెంజ్ కలర్, ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న కలర్. సో పైన బార్డర్ ఇలా వస్తుంది, కింద బార్డర్ ఏమో ఇట్లా పైతని బార్డర్ వచ్చి మీనా వీవింగ్ వస్తుంది అనమాట. శారీ అంతా మీనా వీవింగ్ తోటి హైలైట్ అయ్యింది. ఆల్ ఓవర్ వస్తుందండి. నేను అంతకుముందు వీడియోస్లో కూడా కట్టుకొని ఉన్నాను ఇలాంటివి. మీరు చూడండి, ఆల్ ఓవర్ వచ్చినవి కూడా కట్టుకొని ఉన్నాను. బాగా కిందకి వెళ్ళిపోతే వీడియోస్లో ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట. ఇది పళ్ళు టసర్ జార్జెట్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసరికి 4500లో ఉంది. చాలా చాలా తేలిగ్గా ఉందండి. లైట్ వెయిట్ ఉంది. అసలు చాలా లైట్ వెయిట్ ఉంది. ఎక్కడ మనకి ఇబ్బంది లేదు. శారీ అయితే మంచి నిండుగా ఉంది. మంచి కలర్ వచ్చింది. హైట్ కూడా మంచి హైట్ వచ్చింది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. చక్కగా ఉంది. ఇంకా దాంట్లో కలర్స్ వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ అండి. చాలా బాగుంది కలర్ కూడాను. సో టసర్ జార్జెట్ 4500. ఇది కలర్ చూసారా ఎంత బాగుందో డిజైన్. అది కూడాను ఇట్లా వచ్చింది అనమాట. లైట్ డార్క్ షేడ్స్లా అనిపిస్తుంది. బాగుంది. సో సిల్వర్ కలర్ తోటి వచ్చింది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అటాచ్ వస్తుంది. 4500. 4550 అండి. సారీ
4550. ఇంకా 50 ఎక్కువ ఉంది. లేదులేండి 45 ఇవ్వండి. 4500 చెప్పాను కదా, 4500. సో ఇట్లా వచ్చింది. చాలా చాలా బాగుంది శారీ అయితే. ఇంకొకటి వచ్చేసరికి మంచి పింక్ కలర్. ఈ పింక్ కూడా బాగుంది. బా పింక్ షేడ్ చాలా చాలా బాగుంది. పింక్ కలర్ 4500. సేమ్ బ్లౌజ్ అంతా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి మంచి రెడ్ కలర్. అబ్బా ఎంత బాగుందండి. అన్ని కలర్స్ చాలా బాగున్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా తీసుకోండి. మంచి రెడ్ కలర్ 4500 విత్ ఆల్ ఓవర్ డిజైన్. డార్క్ పర్పుల్ కలర్ భలే ఉంది. సో ఇదొక కలర్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. 4500. సో ఇట్లా వస్తుంది. బ్లౌజ్ అంతా ప్లెయిన్ బ్లౌజ్ అండి. అన్నీ ఒకలాగే వచ్చాయి, అందుకే నేను ఓపెన్ చేసి చూపించలే. శారీకి శాంపుల్కి ఒక 2 పీస్ ఓపెన్ చేశాను కదా. సో ఇట్లా అనమాట. 4500. నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి డోలాస్ అని చెప్పాను కదా అండి. ఇవి కూడా చాలా చాలా కంఫర్టబుల్ అనమాట. చక్కటి మిషన్ వాష్ కూడా వేసేసుకోవచ్చు. 2 ఫ్యాబ్రిక్స్ మీరు ఆప్ట్ చేసేసుకోవచ్చు. 2 డిజైన్స్ తీసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగున్నాయి. నేను వేసుకున్నాను కదా, సో మీకు లుక్ వైజ్ తెలుస్తుందని చెప్పి 2 డిజైన్స్ నేను వేసుకొని చూపించాను అనమాట ఎలా ఉంటుంది అనేది. మొత్తం అంతా కలంకారీ స్టైల్ వచ్చింది. ఇందాక చూపించిందేమో విస్కోస్ జార్జెట్, ఇదేమో డోలా సిల్క్ అనమాట. ఇది కూడా 1200లోనే ఉంది. సో ఇట్లా మనకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది. చీకు కలర్ బేస్తో వచ్చింది. ఒక్కొక్క ఫ్యాబ్రిక్కి ఒక్కొక్కలా ఉంది చూసారా. డిజైన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ పళ్ళు పట్టు వచ్చేసరికి కలంకారీ పళ్ళు. బ్లౌజ్ కూడా ఏదైతే మనకి బార్డర్లో ఇచ్చారో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట. చక్కగా ఉంది. శారీ కట్టుకుంటే నిండుగా అనిపించిందండి. నాకైతే పర్సనల్గా బాగా నచ్చేసాయి. హైట్ కూడా 47 ఇంచెస్ 48 వరకు వచ్చేసింది. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి రామా బ్లూ అనమాట. బాగుంది కలర్ కూడాను. దానికి పింక్ కలర్ మజంతా కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది. సో ఇట్లా వచ్చింది బార్డర్. బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది అనమాట. సో చూపిస్తాను మీకు క్లియర్గా. ఇలా మంచి తేలిగ్గా ఉన్నాయండి అసలు శారీస్ అయితే. ఎవరికైనా పెట్టడానికి కూడా చక్కగా చిన్న చిన్నగా ఇంట్లో ఇలాంటి చిన్న చీరలు పెట్టుకొని ఉంచితే గమ్మున ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి కూడా వీలుగా బాగుంటాయి. ఫస్ట్ టైం తీసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టి క్వాలిటీ ఎలా ఉంటుందో టెస్ట్ చేయడం కోసం కూడా ఇలాంటి తక్కువ శారీస్ అయితే ఈజీగా పిక్ చేసుకొని ఒకసారి క్వాలిటీ చూసుకోండి. సో అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎంత బాగున్నాయి చూడండి 1200కి. సో ఇది పళ్ళు. బార్డర్లో ఇచ్చిన మజంతా కలర్ తోటే పళ్ళు వచ్చిందనమాట. కలంకారీ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. చెప్పాను కదా బార్డర్లో ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుందండి. సో ఇట్లా వచ్చింది. చాలా చాలా బాగుందండి. డోలా సిల్క్ అనమాట. చక్కగా మిషన్ వాష్ కూడా వేసేయచ్చు అనమాట. డైలీ వేర్ అనమాట. అన్ని వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి రెగ్యులర్గా రోజు కట్టుకోవడానికి. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి ఆరెంజిష్ ఎల్లో ఆ షేడ్లో ఉంది. దానికి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. సో బ్లూ కలర్ పళ్ళు అండ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది అనమాట. పళ్ళు అంతా ఇందాక చూపించినట్టే వచ్చింది. బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది. సో అట్లా అనమాట. కాంబినేషన్ చూడండి. దీని మీద వచ్చిన డిజైన్ అంతా చాలా బాగుంది. ఏనుగులు అమ్మాయి అంతా చక్కగా థీమ్ వైజ్ కలంకారీ థీమ్ వైజ్ చక్కగా ఉంది. కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి ఫ్రెష్ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్. సో ఇట్లా వచ్చింది. అన్నీ ఒకటే డిజైన్లో ఉన్నాయండి. కలర్ కాంబినేషన్సే వేరున్నాయి. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మంచి పర్పుల్ అనమాట. డార్క్ లావెండర్ షేడ్లో వచ్చింది. బాగుంది. ఇది వచ్చేసరికి బేస్ కలర్ చీకు కలర్ వచ్చింది. బాగుంది. వీట్ కలర్ టైప్లో ఉంది. ఇది వచ్చేసరికి సేమ్ డిజైనే మళ్ళీ రిపీట్ అయిందా, అంతే సేమ్ డిజైనే మళ్ళీ వచ్చేసింది అంతే. చక్కగా మీకు నచ్చినట్లయితే నచ్చిన శారీని డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా అంతా ఉంటుందండి. క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి. చెప్పాను కదా, నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.